శక్తివంతంగా ఉంటుంది. అంటే మానసిక ప్రవృత్తి స్థిరంగా ఉంటుంది. సత్ సంకల్పాలు, మంచి మంచి సద్విచారాలు, సాధన చాలా వేగంగా జరుగుతూ ఉంటాయి. కాకర హారతిని ఎవరైతే ప్రతినిత్యము కనీసం 5:15కి లేవలేకపోయినా మీరు 6 గంటలకి అట్లీస్ట్ 5:30 లేవలేకపోవటం అనేది ఉండదు. మనకి మనం చెప్పుకుంటే అది. ఎందుకంటే ఉదాహరణకి 5 గంటలకు క్రికెట్ మ్యాచ్ టెలికాస్ట్ అవుతుందంటే అలారంలు పెట్టుకొని లేచి చూసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. 5 గంటలకు మంచి సినిమా టెలికాస్ట్ చేస్తారంటే చూసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పటికి మేము బిజీ అంటారు. చూడండి ఎంత విచిత్రము. ఏమండి ఆ గడ్డం స్వామి మళ్ళీ వచ్చాడండి హైదరాబాద్ నుంచి, 18 రోజులు చెప్తున్నారట అంటే, యా ఉందప్ప 18 రోజులు ఉంది కదా, చివరి రోజు వెళ్దాంలే, యజ్ఞప్రసాదం ఇస్తారుగా. చూడండి, దానివల్ల నష్టపోయేది వారే. అంటే ఈ కార్యక్రమానికి రాకపోతే నష్టమని కాదు నేను మాట్లాడుతుంది. ఏ కార్యక్రమం అయినా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మనం ఉపయోగించుకుంటే చాలా లబ్ధి పొందుతాం. కారణం, ప్రవచనం బాబా నా కోసం చెప్పించట్లేదండి, భక్తుల కోసం చెప్పిస్తున్నాడు బాబా. ఎందుకంటే నా కోసం అయితే నేను హైదరాబాద్లో మా భార్య పిల్లల్ని కూర్చోబెట్టుకుని నేను చెప్పుకుంటే సరిపోతుంది, అదే అవసరంలా. కానీ ఇంతమంది భక్తుల కోసం, మరి తప్పిస్తున్నటువంటి భక్తులందరి కోసం బాబా ఈ కార్యక్రమాన్ని జరిపించడం అనేది జరుగుతుంది. మరి వాస్తవంగా మిమ్మల్ని అందరినీ చూస్తే మీ అందరికి ఒకసారి చేతులెత్తి నమస్కారం చేయాలనిపిస్తుంది. కారణం, ఇంతమంది చక్కగా శ్రద్ధతో బాబా హారతులు వినాల్సిందే అని చెప్పి వచ్చి ఇక్కడ కూర్చొని వింటున్నారు అంటే మీ అందరిలో బాబా ఎంత స్థిరంగా ఉన్నాడో మీకు మీరే గుర్తించండి. మీ అందరిపై బాబా యొక్క దివ్యమైన అనుగ్రహం ఉండటంతోనే మీరందరూ ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఇది వాస్తవమైనటువంటి విషయం. ఇది మరొకటి ఎటువంటి పరిస్థితుల్లో. కారణం, ఆ పరబ్రహ్మ స్వరూపుడి యొక్క చరిత్రను వినాలి అంటే బాబా అనుమతి లేనిది మనం కూర్చోలేము, అది వాస్తవం. కాబట్టి ఇంతమంది ఇక్కడ చక్కగా వచ్చారంటే ఈ విధంగా ప్రతిరోజు రండి, ఈ అనుగ్రహాన్ని నిలబెట్టుకోండి, ఈ 18 రోజులు వినండి. నిజంగా నాకు కూడా తెలియదండి ఏం చెప్పిస్తాడో బాబా. బాబా సాక్షిగా చెప్తున్న మాట ఇది. ఎందుకంటే నేను ఒక గొట్టం లాంటి వాడిని, ఏముండదు ఇందులో. వెనకటి గిట గోపికలు శ్రీకృష్ణుడు వారి దగ్గర ఉన్న మురళి, వారిద్దరికి గొడవ అయిందిట. అంటే ఫ్లూట్కి గోపికలకి గోపికలు అన్నారట, ఏమయ్యా మురళి, నువ్వు ఎందుకు పనికిరాని వాడివి, నీలో ఏం లేదు, వృత్తి గొట్టం ఖాళీగా ఉన్నావు నువ్వు, అందుకే మమ్మల్ని చూడు ఎంత చక్కగా ఉన్నామో, స్వామి ముందు నాట్యం ఆడుతున్నావు, నువ్వెందుకు ఏమి లేదు నీలో, అందుకే నువ్వు పనికిరాని వాడివయ్యా అన్నారట. వెంటనే మురళి ఏమన్నాడు చూడండి, అవునమ్మా నేను ఖాళీ గొట్టం కదా, వెదురు బొంగుని, నాలో ఏముంది, నాలో ఏమి లేదు, ఖాళీగా ఉన్నాను కాబట్టి ఆయన పెదాల దగ్గర నేను ఉన్నా, మీ బుర్రల్లో అనేక ఆలోచనలు ఉన్నాయి కాబట్టి మీరు ఆయన ముందు నిలబడ్డారమ్మా అన్నమాట. ఎలా చెప్పాడో చూడండి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఖాళీగా ఉండటం అంటే ఎప్పుడైతే ప్యూర్గా మనం ఉంటూ, నిస్వార్థంగా ఉంటూ, ఖాళీగా ఇన్ ద సెన్స్ ఎటువంటి ప్రాపంచిక విషయాలపైన దృష్టిని పోనివ్వకుండా స్థిరముగా మన మనసును ఎప్పుడైతే నిలబెట్టగలుగుతామో అప్పుడు పరమాత్ముడు మన ద్వారా పలకటం అనేది జరుగుతుంది. అది ఒక సాయి విశ్వ చైతన్యాన్ని కాదండి, ఏ సాయి భక్తుడు సాధన చేసినా ఆ సాయి భక్తుడి ద్వారా సాయిబాబా తన దివ్య సందేశాన్ని ఇవ్వటం అనేది జరుగుతుంది, చిన్న పిల్లవాడైనా సరే. అందుకే ఎవరైనా మన ముందు ఒక విషయం చెప్పినప్పుడు తృణీకరించకండి, వినండి, శ్రవణం చేయండి, ఏమంటున్నాడు, ఏమో బాబా ఆ వ్యక్తి రూపంలో మాట్లాడచ్చు కదా, మనకి తెలియదు కదా విషయము. కాబట్టి సాయిబంధులారా, ఈ 18 రోజుల ఆ మహానుభావుడు మనల్ని ఎటువంటి విధంగా అనుగ్రహిస్తాడో మనం చూద్దాం. నా నమ్మకం మనల్ని ఆనందంలో ముంచెత్తుతాడు బాబా ఈ 18 రోజులు. ఇది వాస్తవమైనటువంటి విషయం. కారణం, హారతులకు ఉన్న శక్తి అటువంటిది. మీరే చెప్పండి, ఒక్కొక్క రోజు రోజుకి మీ పరిస్థితులన్నీ ఎలా మారుతూ ఉంటాయో స్పష్టంగా మీకు అర్థమై తీరుతుంది. ఎందుకు ఇంత ఉపోద్ఘాతం చెప్పడం జరుగుతుందంటే అనుభవిస్తున్న వాడిని, అందుకే చెప్తున్నాను. కిందటి సంవత్సరం వేణుగోపాల్ నగర్ సద్గురు సాయినాథ్ మందిరంలో ఉన్నటువంటి భక్త సమూహం ముందు కూర్చోబెట్టాడు. అదే సంవత్సరం ఆయన సమక్షంలో కూర్చోబెట్టుకున్నాడు. చూడండి, సమాధి మందిర్లో ఇంతవరకు ఎవరికి దక్కని అదృష్టాన్ని బాబా నాకు అందించాడు. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, ట్రస్ట్ మెంబర్, గోల్డ్కర్ షిరిడి సంస్థాన్ ట్రస్ట్ మెంబర్,
కార్యక్రమం అయిన తర్వాత నేను ఆయన కూర్చొని మాట్లాడుతుంటే ఆయన అన్నాడు, స్వామి మా బుక్కులన్నీ చూడండి, చరిత్రలో మా హిస్టరీలో ఇంతవరకు 7 రోజులు పీఠం మీద బాబా ఎదురుగా కూర్చొని దట్టు తెలుగులో ప్రవచనం చెప్పిన వారు ఎవరూ లేరు స్వామి. అది మీకు అవకాశం బాబా ఇచ్చారంటే అది మాకు కూడా అర్థం కావటంలా ఎందుకు ఇచ్చాడో అని చెప్పారు. అంటే నాకు అనిపించింది ఆ మహానుభావుడు హారతులు చెప్పించి ఆ భాగ్యం నాకు ఇచ్చాడండి. అందుకు చెప్తున్నా హారతులకు అంత గొప్ప శక్తి ఉంది అనేది. కాబట్టి సాయిబంధులారా, అటువంటి దివ్యమైన హారతుల్లో ప్రప్రథమమైనది కాకడ హారతి. ఈ కాకడ హారతిలో మనం చెప్పుకున్నాం 5 గంటల 15 నిమిషాలు 5:15కి చేతనైతే లేవండి దయచేసి. ప్రతిరోజు ఒక యజ్ఞం కింద పెట్టుకోండి. అంటే 5:15 అనే కాదండి, ఇక్కడ 4 హారతుల్లో ఏదో ఒక హారతిని పాడే ప్రయత్నం చేయండి. 5 వ్యక్తులతో మనం ఎందుకు ఇవ్వాలి హారతి అనేది మనం కాకడ హారతిలో తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా 5 వ్యక్తులను మనం చూసినట్లయితే పంచేంద్రియాలను పంచ ప్రాణాలను మనం ఒత్తుల కింద చేసి బాబాకు హారతి ఇవ్వటం అనేది జరుగుతోంది. కాబట్టి సాయిబంధులారా, అటువంటి దివ్యమైన హారతి భూపాలి రాగంలో ఉంటుంది. ఉదయాన